యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని యొక్క మాటని మీతో పంచుకునేటప్పుడు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క మాట ఈ రీతిగా సెలవిస్తుంది. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడనని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అపాయకరమైన దినాలలో, అంచకార దినాలలో మనం ఉన్నాం. అందుకు మనం సమయాన్ని దేవుడికి ఇస్తూ ప్రార్థన చేస్తూ రాబోతున్న ఉగ్రతలను, రాబోతున్న క్రైస్తవ శ్రమలను మనం తప్పించుకోవడానికి మెలకువ కలిగి సిద్ధపడి ప్రార్థన చేసేవారిగా ఉండవలసిందిగా ప్రభువు పేట మీ అందరినీ వేడుకొంచున్నాను. అందుకు మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఈ లోకంలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లాలన్నా నీ దేవుడు నీ యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు నువ్వు భూమి మీద, పట్టణంలో, పొలంలో, వ్యాపారంలో నీ ఇంటి విషయంలో ఆశీర్వదించబడతావని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. అందుకు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము